మనిషి జీవితంలో సొంత ఇంటి కళకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ప్రస్తుతం మీరు చూసినటువంటి దృశ్యం ఎన్నో దశాబ్దాలుగా ప్రభుత్వ భూములు నివాసుకుంటూ తనకంటూ సొంత ఇల్లు లేదనేటువంటి ఆందోళన నేపథ్యంలోనే మంత్రి నారా లోకేష్ గారి చేతుల మీదుగా ఈరోజు ఇంటి పట్టా పట్టుకున్నటువంటి ఆనందంలో ఉన్నటువంటి ఈ లబ్ధిదారులు మంగళగిరి మండలం ఎర్రబాలెం, నీరుకొండ, అదేవిధంగా రత్నాల చెరువులు దాదాపు 250 మందికి ఈరోజు మొదటి రోజు మంత్రి నారా లోకేష్ గారి చేతుల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఎంతో కోలాహలంగా జరిగింది. ఎవరు ఊహించని విధంగా లబ్ధిదారులకు ముందుగా బట్టలు పెట్టి ఇళ్ల పట్టాలు చేతి ఇచ్చి ఆ తర్వాత ఎంతో తృప్తికరమైనటువంటి భోజనం పెట్టి మరి పంపిస్తూ ఉన్నారు. ఇది చాలా ఆనందకరమైనటువంటి దృశ్యం. జీవితంలో మర్చిపోలేని రోజు అంటున్నారు లబ్ధిదారులు. ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం సాయంత్రం 6 గంటల వరకు దాదాపు 245 మంది లబ్ధిదారులకు ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం సాక్షాత్తు నారా లోకేష్ గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరుగుతుంది. నీరుకొండలో 100 మందికి, రత్నాల చెరువు 200 మందికి, అదేవిధంగా ఎర్రబాలెం గ్రామంలో 250 మందికి, మొత్తం కలిపి 545 మందికి ఈరోజు ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని అధికారులు తెలియజేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు. 4 రోజుల పాటు మంగళగిరి డాన్ బాస్కో స్కూల్ సమీపంలో జరిగేటువంటి కార్యక్రమానికి తాడపల్లి, మంగళగిరి రూరల్ ప్రాంతాలకు చెందినటువంటి 3000 మంది లబ్ధిదారులకు ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం చేయనున్నారు. మేము చార్నాల నుంచి ఉంటున్నామండి. 12 సంవత్సరాల పైన అవుతుంది వచ్చి. మా పాప మేము 10 ఏళ్ళు ఉంటున్నాం అక్కడే. ఎవరు చేయలేదండి మాకు ఈ పథకాలు. లోకేష్ గారే వచ్చారు, బట్టలు పెట్టారండి, పట్టా ఇచ్చారండి. మాది సెంటు స్థలం అండి మాది. దాంట్లోనే రేకుల చెట్టు. మేము ఇంట్లో కూలి పని చేసుకుంటానండి. మా భర్త లేడు, బాబు పాపే ఇద్దరే. బాబు పనికి వెళ్తాడండి, చిన్న బాబు. మాకు జరుగుబాటు ఉండదు, పని చేసుకోవటమే ఇంట్లో. సరే, నా పేరు బాబు. ఏం లేదండి, చెప్పలేదు. మేము ఎల్లలో పని చేస్తాం. సంతోషమే. మాకు ఈసీఆర్లో పట్టాలు అందించారు. సంతోషంగా ఉంది. మేము నలుగురు, 2 మగ పిల్లలు, మేమిద్దరమే. వేరుగా ఉంటున్నాం పక్క పక్కన 2 పార్సలు. మా అబ్బాయి పెళ్ళి, పెద్ద అబ్బాయి పెళ్ళి అయిపోయింది. చిన్న అబ్బాయి నా పేరు కొంబాయర్లంక. ఎన్ని కేజీల్లో మీకు ఇల్లు ఉంది మామూలుగా? ఎన్ని కేజీల్లో ఇల్లు ఉంది? మేము 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. రేపు